సో దట్ ఇక్కడ మీరు ట్రాకింగ్ కూడా ఇచ్చేస్తారు కాబట్టి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏ ట్రాఫిక్ సోర్స్లో మనం ప్రమోట్ చేస్తాం దేని నుంచి వచ్చింది. మీకు చూసారా ఈ ట్రాకింగ్ ద్వారా మనం చేసాము ఇండోలిస్ కదా వెండర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సేల్స్ ప్రైస్ అనేది ఇక్కడ దీని నుంచి సేల్ వచ్చింది చూసారు, ఇది చూపిస్తుంది దీని నుంచి సేల్ వచ్చినట్టు చూపిస్తుంది మీకు, రైట్. సో అందుకే దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాకింగ్ అనమాట. సో వితౌట్ ట్రాకింగ్ అనేది మనం అంటే మనకి తెలీదు నెక్స్ట్ మనం టార్గెట్ చేయాలి, ఫ్యూచర్లో టార్గెట్ చేయాలి ద బెస్ట్ ఆఫర్కి మనం అంటే సో ద బెస్ట్ ట్రాఫిక్ సోర్స్లో ప్రమోట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ట్రాకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మీ ఎర్నింగ్స్ ఎక్కడ వచ్చినాయో చూపించండి ఒకసారి, మీ స్క్రీన్ ఒకసారి ఓపెన్ చేశారు కదా, ఒకసారి మీ ఎర్నింగ్స్ ఎక్కడ వచ్చినాయో చూపించండి. ఓకే అండి, సో $15.60 వచ్చినాయి. ఎన్ని సేల్స్? 2 సేల్స్ జరిగినాయా? కిందకి రండి ఒకసారి, స్క్రోల్ చేయండి కిందకి, వెయిట్, ఇదిగోండి ఎన్ని ఆప్స్ వచ్చినాయి? 24 ఆప్స్ వచ్చినాయి. ఎప్పుడు? 4th 29th సేల్ జరిగింది కదా మీకు. సేల్స్ 2 వచ్చినాయి, 2కి $15.60 వచ్చినాయి టోటల్గా ఇది. ఓకేనా? సో రీఫ్రెష్ చేయండి ఒకసారి, చేయండి రీఫ్రెష్ చేయండి మీరే. ఓకేనా? ఎవ్రీ డాష్బోర్డ్లోకి వెళ్ళాక సేల్స్ రిపోర్ట్, ఇప్పుడు ఏప్రిల్ లెక్క జరిగింది, ఏప్రిల్ అండ్ వ్యూపై క్లిక్ చేయండి, కిందకి రండి, చూడండి ఇది మీ స్టాట్స్ అనమాట ఇది. ఓకే, ఎర్నింగ్స్, స్టాట్స్, డేట్స్ చూజ్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఇదిగోండి విత్ షార్ట్స్. ఓకేనా? విత్ షార్ట్స్ అల్టిమేట్ వీడియో ట్రాఫిక్ జనరేటర్ ఓవరాల్ 33 హాప్స్కి మీకు 2 సేల్స్ అనేవి జరిగినాయి. కన్వర్షన్ రేట్ అనేది ఓకేనా 6% ఉంది. ఓకేనా? సేల్స్ అనేది 15.60. సో ఇక్కడ దేనికి? ఓన్లీ మీకు 2 క్లిక్స్కి, అంటే ఓవరాల్గా మీకు ఎన్ని క్లిక్స్ వచ్చినాయో చూసుకోవాలి. ఇక్కడ ఓవరాల్ క్లిక్స్ ఎన్ని వచ్చినాయి ఇక్కడ అంటే మీకు కన్వర్షన్ రేట్ ఎలా ఉంది? 6 అబోవ్ అంటే 6% ఉందంటే చాలా బెటర్ కన్వర్షన్ రేట్ ఉందని అర్థం. ఓకే, అంటే మీకు ఓవరాల్గా ఎన్ని క్లిక్స్ అంటే టోటల్గా మనం ట్రాఫిక్ సెండ్ చేస్తాం కదా, సో టోటల్గా ట్రాఫిక్ సెండ్ చేసేటప్పుడు మీకు ఓవరాల్గా ఎన్ని క్లిక్స్ వచ్చినాయి. మీ మినిమం ఒక ఆఫర్ మీరు ట్రాఫిక్ డ్రైవ్ చేసేటప్పుడు మినిమం 200 to 300 క్లిక్స్ వచ్చే విధంగా చూసుకోండి. ఓకేనా? తర్వాత కొత్త ఆఫర్ స్విచ్ ఆన్ టు నెక్స్ట్ ఆఫర్ అనమాట, గో టు నెక్స్ట్ ఆఫర్. ఓకే, సో ఆ విధంగా మీరు చేసుకోవాలి ఇప్పుడు కూడా, రైట్. నెక్స్ట్ మీకు వచ్చాక ఇక్కడ చూడండి ట్రాఫిక్ సోర్స్ చూసారా, మన ఇదే ట్రాకింగ్ అనమాట, ట్రాకింగ్ కోడ్ ఇది. సో ట్రాకింగ్ చూసారు కదా ఇండోలిస్. ఓకే, సో మనకి అర్థమవుతుంది అనమాట ఏ ట్రాఫిక్ సోర్స్. నెక్స్ట్ వేరే ట్రాఫిక్ సోర్స్ మీరు ప్రమోట్ చేశారు, సేమ్ ఫనల్ని మీరు ఏదైతే ఫనల్ థింగ్ ఉందో ఈ సేమ్ ఆఫర్ని వేరే ట్రాఫిక్ సోర్స్ లైక్ యూట్యూబ్ లేదంటే ఫేస్బుక్లో లేదంటే సంథింగ్ క్వారాలోనో అండ్ డిఫరెంట్ లేదంటే ఎనీ గూగుల్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్ వాటిలో ప్రమోట్ చేశారు. సో దట్ ఇక్కడ మీరు ట్రాకింగ్ కూడా ఇచ్చేస్తారు కాబట్టి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏ ట్రాఫిక్ సోర్స్లో మనం ప్రమోట్ చేస్తాం దేని నుంచి వచ్చింది. మీకు చూసారా ఈ ట్రాకింగ్ ద్వారా మనం చేసాము ఇండోలిస్ కదా వెండర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సేల్స్ ప్రైస్ అనేది ఇక్కడ దీని నుంచి సేల్ వచ్చింది చూసారు, ఇది చూపిస్తుంది దీని నుంచి సేల్ వచ్చినట్టు చూపిస్తుంది మీకు, రైట్. సో అందుకే దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాకింగ్ అనమాట. సో వితౌట్ ట్రాకింగ్ అనేది మనం అంటే మనకి తెలీదు నెక్స్ట్ మనం టార్గెట్ చేయాలి, ఫ్యూచర్లో టార్గెట్ చేయాలి ద బెస్ట్ ఆఫర్కి మనం అంటే సో ద బెస్ట్ ట్రాఫిక్ సోర్స్లో ప్రమోట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ట్రాకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ట్రాకింగ్ ఎలా చేయాలని మీకు చెప్తాను, సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బెటర్ కన్వర్షన్ జరగాలి అండ్
ఇప్పుడు చాలామంది వెండర్స్ ఉంటారు అండ్ చాలా ట్రాఫిక్ సోర్సెస్ ఉంటాయి మనకి, లైక్ గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, క్వారా యాడ్స్, ట్విట్టర్ యాడ్స్, ఇవన్నీ కూడా పెయిడ్. అవి కాకుండా కొన్ని ఆర్గానిక్ కూడా ఉంటాయి. సో మనకు తెలియాలి ఏ ట్రాఫిక్ సోర్స్ ట్రాకింగ్ యూజ్ చేయడం వల్ల ఏ ట్రాఫిక్ సోర్స్ నుంచి మనం ట్రాఫిక్ డ్రైవ్ చేస్తున్నాం. ఓకే, సో దట్ మనకి ఏ ట్రాఫిక్ సోర్స్ నుంచి మనకి సేల్స్ అనేది జరిగాయి కదా ఈ ట్రాఫిక్ సోర్స్ నుంచి మనకి అర్థమవుతుంది. సో దట్ దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. ఓకే, దీని నుంచి ఈ ట్రాఫిక్ సోర్స్ నుంచి మనం కంపేర్ చేసుకుంటాం, వేరే ట్రాఫిక్ సోర్స్ కూడా ప్రమోట్ చేస్తాం, కంపేర్ చేసుకుంటాం. ఓకే, ఈ ట్రాఫిక్ సోర్స్లో ప్రమోట్ చేస్తాం, యూట్యూబ్లో చేసాం అండ్ గూగుల్ యాడ్స్లో చేసాం అండ్ దీంట్లో చేసాం, బట్ మనకి గూగుల్ యాడ్స్లో వచ్చింది, వీటిలో రాలేదు. సో దట్ మనం నెక్స్ట్ మనం యాడ్స్ అనేవి మనం గూగుల్లోనే ప్రమోట్ చేసుకోవచ్చు, అక్కడే మన ఆఫర్ని ప్రమోట్ చేసుకోవచ్చు. దాని నుంచి మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి, ROI అనేది బాగుంది. ఓకే, మనం ఫిక్స్ అవ్వచ్చు. సో దట్ దానిపై కంప్లీట్గా మనం ఫోకస్ చేసి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. క్యాంపెయిన్ ఇంప్లిమెంట్ చేసుకొని ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాకింగ్. ఓకే, సో అందుకు మీకు యూజ్ చేయమని చెప్పాను ట్రాకింగ్ అనేది. అండ్ అడ్వాన్స్ లెవెల్ ట్రాకింగ్ ఎలా చేయాలనేది మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తా. అండ్ ఆర్గానిక్గా ఫ్రీ ట్రాఫిక్ ఏ విధంగా జనరేట్ చేయాలనేది మీ యొక్క ఆఫర్కి అది కూడా మీకు నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను నేను. ఓకేనా? సో ఇది మీ యొక్క సేల్స్ రిపోర్టు అండ్ ఇది అండ్ ద బెస్ట్ కన్వర్షన్ జరిగింది అండ్ కంగ్రాచులేషన్స్ భాస్కర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వితిన్ చాలా తక్కువ క్లిక్స్కి మీకు సేల్స్ వచ్చినాయి. సో ఈ 50ని మల్టిప్లై అంటే నెక్స్ట్ ఇంకొక ట్రాఫిక్ సోర్స్లు ప్రమోట్ చేస్తే 100 అవుతాయి. 100 కాస్త 150, 200, 300, 500 వచ్చాయి అంటే డెఫినెట్లీ మీరు పెర్ డే $50 to $100 ఎవ్రీ సింగిల్ డే $50 to $100 అనేది ఎర్న్ చేయొచ్చు. అంటే లిటరల్లీ మన INRలో కన్వర్ట్ చేసుకుంటే ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ $100 INR to USD కదా, అంటే రోజుకు ఒకలా ఉంటుంది USD అనేది, కరెన్సీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇదేంటిది రూపీస్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 15 ఎంత వచ్చింది? 15.60 వచ్చింది కదా డాలర్స్. 15.60 మీకు ఎర్నింగ్స్ వచ్చినాయి. ఎంతండి? 1197 రూపీస్ వచ్చింది మీకు. ఎంత వచ్చింది? 1197 రూపీస్ అనేది మీకు వచ్చింది ఎర్నింగ్స్ అనేది. అదే మీ పెర్ డే పర్ డే మీరు $50 అట్లీస్ట్ $50 మీరు ఎర్న్ చేశారు. ఎంతండి? 3830 అంటే ఆల్మోస్ట్ 4000 రూపీస్ పెర్ డే, అంటే పర్ మంత్ ఎంత. సో వర్స్ట్ కేసులో మీకు సేల్ జరిగిన ఒకరోజు జరిగి ఒకరోజు జరగకపోయినా, ఒకరోజు $30, ఒకసారి $20, ఒకరోజు అలా వచ్చింది మీకు. వర్స్ట్ కేసులో వేసుకున్న పెర్ మంత్ 50,000 రూపీస్, లిటరల్లీ మీరు 50,000 రూపీస్ లిక్విడ్ క్యాష్ అనేది, అదే 50,000 రూపీస్ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు వర్స్ట్ కేసులో. ఎప్పుడు? ఇఫ్ యూ మినిమం 500 లీడ్స్ వరకు మీరు జనరేట్ చేయగలిగితే. ఈ లీడ్స్ మనం ఏవైతే జనరేట్ చేస్తున్నామో, మీకు ఈ ట్రైనింగ్లో ఏవైతే చెప్పానో లీడ్స్ మనం కలెక్ట్ చేస్తున్నామో, ఇవన్నీ కూడా బయ్యర్ లీడ్స్, హాట్ బయ్యర్ లీడ్స్ అనమాట. ఖచ్చితంగా సేల్స్ జరుగుతాయి, ఖచ్చితంగా మనకి కన్వర్షన్ జరుగుతుంది. ఓకే, సో అందుకే మీకు చెప్పడానికి కారణం. ఓకే, సో ఆ లీడ్స్ని మీరు జస్ట్ నర్చరింగ్ చేసుకోవాలి. ఎవ్రీడే మీరు కొత్త ఆఫర్స్ని వాళ్ళకి కొన్ని ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తూ నర్చరింగ్ చేసుకోవాలన్నమాట, కొన్ని టిప్స్ ప్రొవైడ్ చేస్తూ. ఓకే, అప్పుడప్పుడు ఈ ప్రమోషన్ చేస్తూ, అంటే మ్యాక్సిమం ప్రమోషన్ చేయాలి, అప్పుడప్పుడు మనం కొన్ని ఫ్రీ టిప్స్ ఇస్తూ ఉండాలి, కంప్లీట్గా ప్రమోట్ చేస్తూ ఉండకూడదు. సో సబ్స్క్రైబర్స్ ఎవరైతే మీకు వచ్చారో ఆ సబ్స్క్రైబర్స్ అంటే ఈమెయిల్ లీడ్స్ ఏవైతే కలెక్ట్ చేశారో వాళ్ళు మీ సబ్స్క్రైబర్స్, మీ యొక్క బయ్యర్ లీడ్స్ అన్నమాట, మీ యొక్క కస్టమర్స్ వాళ్ళు. సో వాళ్ళని మనం అన్సబ్స్క్రైబ్ కాకుండా కాపాడుకోవాలి అండ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. ప్యాసివ్ ఇన్కమ్ అనమాట, దిస్ ఇస్ కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్, దిస్ ఇస్ నాట్ ఏ యాక్టివ్. స్టార్టింగ్లో యాక్టివ్ ఇన్కమ్, ఎందుకంటే మీరు స్టార్టింగ్లో కష్టపడితేనే మనీ వస్తుంది. సో యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ డిఫరెన్స్ ఏంటంటే, యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం వచ్చే ఎర్నింగ్స్ అనమాట. ప్యాసివ్ ఇన్కమ్ మీన్స్ అంటే మీరు చేయకపోయినా మీకు వచ్చే ఎర్నింగ్స్ అనమాట. సో అది ఎప్పుడు వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్? స్టార్టింగ్లో యాక్టివ్ ఇన్కమ్ ఏదైతే మీరు ప్రొవైడ్ చేస్తారో అండ్ యాక్టివ్ ఇన్కమ్ గురించి ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తారో, స్టార్టింగ్లో హార్డ్ వర్క్ చేసి దానికి సరిపోయే అసెట్ని మీరు బిల్డ్ చేసుకుంటారు. అసెట్స్ అంటే ఇక్కడ ఏంటి? ఈమెయిల్ లిస్ట్ అనేది ద బెస్ట్ అసెట్ అన్నట్టు మీకు. సో దీన్ని ఎంత ఎక్కువ మీరు సబ్స్క్రైబర్ లిస్ట్ని గ్రో చేసుకుంటారో, యొక్క ఈమెయిల్ లిస్ట్ని బిల్డ్ చేసుకుంటారో, అంత ఎక్కువ మీకు ఫ్యూచర్లో ప్యాసివ్ ఇన్కమ్ తీసుకొచ్చి పెడుతుంది అనమాట ఇది.
ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ అనేది. తర్వాత మీరు వర్క్ చేయకపోయినా ఈ లీడ్స్ అనేవి ఏవైతే మీరు సబ్స్క్రైబర్ లిస్ట్ అనేది గ్రో చేస్తారో, ఈమెయిల్ లిస్ట్ అనేది, ఓకే, ఇట్ విల్ బ్రింగ్ యూ సేల్స్ అనమాట మీకు ఇన్ ఫ్యూచర్. ఓకే, సో వీటిని మీరు అస్సలు ఇగ్నోర్ చేయకండి. ఎందుకు చెప్తానంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ పవర్ఫుల్ అనమాట ఇది. అందరూ పెద్ద పెద్ద ఇంటర్నెట్ మార్కెటింగ్ గురూస్ అందరూ చేస్తుంది కూడా ఈ యొక్క ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేయడం, ప్రమోట్ చేయడం, ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేయడం, ప్రమోట్ చేయడం. సో అందరూ చేస్తుంది అదే అన్నట్టు. ఓకే, సో ఇది భాస్కర్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఎందుకంటే కొంతమంది చేస్తున్నారు, మధ్యలో డ్రాప్ అవుతున్నారు. కొంతమంది అసలు తెలియకపోతే అడగాలి, సపోర్ట్ అనేది ఇస్తున్నా, 100% సపోర్ట్ ఇస్తున్నా. తెలియకపోతే అడగాలి, అడిగితే నేను ఖచ్చితంగా చెప్తా కదా. సో మనం ఏది చేయకపోతే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం? తెలియకపోతే అర్థం చేసుకోవాలి, అడగాలి. అండ్ మీరైతే అడుగుతున్నారు, కంటిన్యూస్గా మీరు నాతో టచ్లో ఉంటున్నారు కాబట్టి మీరు నేర్చుకున్నారు. ఈరోజు మీకు ఎర్నింగ్స్ వచ్చినాయంటే కారణం మీకున్న డెడికేషన్ అనమాట. ఓకే, ఎస్. సో మీరు అసలు నేను చెప్పినట్లు ఫాలో అవ్వండి అంతే, అంతకంటే ఇంకేం చెప్పలేను నేను. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ 8 ఉంది కదా, దీన్ని ఆఫ్లో పెట్టేసేయండి. ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఇది ఆఫ్లో ఉంది కదా, ఇది వెళ్ళదు. ఈ మెయిల్ అనేది మీ యొక్క సబ్స్క్రైబ్ లిస్ట్కి వెళ్ళదు అనమాట. సో ఎప్పుడైతే మనకి ఆఫర్ లాంచ్ అవుతుందో, ఓకే, అది ఇక్కడ మీరు చూడగలుగుతారు. ఎక్కడ? టిక్టాక్ సంథింగ్ మనం చేసాం కదా, అది ఇక్కడ చూడగలుగుతారు. ఎక్కడ? వారియర్ ప్లస్లో. మీ యొక్క ఆఫర్స్లోకి వస్తారు. మార్కెట్ ప్లేస్లో చూడగలుగుతారు అనమాట. అంటే లాంచింగ్ వాడు ఇచ్చారు కదా, 5th సంథింగ్ ఏదో డేట్ టైం ఇచ్చాడు. ఆ రోజు లాంచ్ అయిన వెంటనే మీరు ఏం చేస్తారు? లాంచ్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? ఆటో రెస్పాండర్లోకి వచ్చేసి దీన్ని మీరు ఆన్లో పెట్టుకోవడమే. దాట్స్ ఇట్. 8th దాన్ని మళ్ళీ డూప్లికేట్ చేయండి. 9th ఈమెయిల్ క్రియేట్ చేయండి, మళ్ళీ డూప్లికేట్ చేయండి. 10th అవన్నీ వాళ్ళు ఎన్నైతే ఈమెయిల్స్ ప్రొవైడ్ చేస్తారో అన్నింటిని మీరు యాడ్ చేసుకోండి. అది మీకు టాస్క్ అన్నట్టు. నేను వచ్చినాక మీకు రిమైనింగ్ ఏదైతే ఉందో ఫ్రీ ట్రాఫీలు ఎలా ప్రమోట్ చేయాలి అండ్ సంథింగ్ థింగ్ చెప్తాను. తర్వాత మామూలు మెసేజ్ కూడా మీరు సెండ్ చేయాలి. మీకు చెప్పాను కదా, బ్రాడ్కాస్టింగ్ కూడా ఎలా చేయాలని చెప్పాను. బ్రాడ్కాస్టింగ్ కూడా చేయండి. ఆర్డర్ ఉన్న లిస్ట్కి మీ దగ్గర 100 లిస్ట్ ఉంటే 100 లిస్ట్ బ్రాడ్కాస్ట్ అవుతుంది. 500 ఉంటే 500 బ్రాడ్కాస్ట్ చేయొచ్చు. అండ్ 1 lakh ఉంటే 1 lakh కూడా చేయొచ్చు. మీకు చెప్తా అవి ఏవైతే మెసేజ్లు పెట్టవచ్చు అనేది, లేదా మీరు ఆఫర్ సంబంధించిన ఈమెయిల్స్ కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు. ఓకే, పెర్ డే 1 or 2 అలా చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీకు కొన్ని ఇస్తాను నేను ఈమెయిల్ స్వైప్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. దాన్ని మీరు ఇట్లా చేసుకోవచ్చు, దాన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు ఇట్లా, రైట్? తర్వాత చెప్తానండి, ఇప్పుడు అవ్వదు. ఓకే భాస్కర్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఖచ్చితంగా ఈలోపు ఇంకోటి సేల్ రావచ్చు మీకు. చెప్పండి. డెలివర్డ్ మీన్స్ ఏంటంటే ఇక్కడ డెలివరీ ఎంతమందికి వెళ్ళింది? 53 మెంబర్స్కి డెలివరీ వెళ్ళింది. ఓకేనా, రైట్? ఇక్కడ 4 మెంబర్స్కి వెళ్ళింది, ఇక్కడ 5 మెంబర్స్కి వెళ్ళింది. ఇంకా ఈమెయిల్ సర్వీస్ ఇంకా మీకు మొన్న స్టార్ట్ అయింది కదా ఫాలోఅప్ అనేది. సో వెళ్తాయి, ఇవన్నీ కూడా వెళ్తాయి. ఓకేనా, చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ రేట్ ఎంతమంది ఓపెన్ చేశారు, ఇంతమంది డెలివరీ అవుతుంది. మీ ఓపెన్ రేట్ అనేది ఓకే, ఎంత ఓపెన్ రేట్కి మీకు సేల్స్ వచ్చినాయి. అదే ఓపెన్ రేట్ ఫుల్ ప్లేజ్కి ఎక్కువ ఉంటే ఇంకా త్వరగా ఎక్కువ సేల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఓపెన్ రేట్ బాగుండాలంటే మనం ఏదైతే ఈమెయిల్ సర్వీస్ ఇచ్చేస్తామో క్యాచీగా ఉండాలి, అటెన్షన్ గ్రాబింగ్ ఉండాలి. సో కొన్ని టిప్స్ ఉంటాయి, దీనికి కొంచెం మీరు మాస్టరింగ్ చేయాలన్నట్టు. ఓకేనా, సో మాస్టరింగ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. స్టార్టింగ్ మీకు ఇనీషియల్గా ఎలా చేస్తానో, ఎలా ప్రమోట్ చేస్తానో, ఎలా మనకు ఈమెయిల్ ఆటో రెస్పాండర్ ఈమెయిల్ స్వాప్స్ క్రియేట్ చేస్తే సీక్వెన్స్ క్రియేట్ చేస్తాను, ఎలా బ్రాడ్కాస్ట్ చేస్తానో ఫస్ట్ ద వే ఆఫ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది నేర్చుకుంటున్నారు మీరు ప్రాక్టికల్గా. సో తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మనం ఏ విధంగా కొన్ని వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఎటువంటి క్యాచీ హెడ్లైన్స్ ఇవ్వాలి, సబ్జెక్ట్ లైన్స్ అండ్ బాడీ టెక్స్ట్ ఏ విధంగా ఇవ్వాలి, స్వైప్ అనేది. సో అవన్నీ కూడా నేర్చుకోవాలి. అవి చేస్తూ ఫ్యూచర్లో మీరు ఎక్స్పర్ట్ అవుతారు దీంట్లో. సో దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో మీకు నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్, అండ్ దెన్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ మీకు ఈ ట్రాఫిక్ సోర్స్లు ప్రమోట్ చేసిన వెంటనే మీకు వచ్చిన ఈ ఎర్నింగ్స్ అండ్ విత్ ఇన్ ఫ్యూ డేస్లో కొన్ని వస్తాయని అనుకుంటున్నాను మీకు సేల్స్. ఓకే, ఖచ్చితంగా అయితే వస్తాయి.
సో ఓకే భాస్కర్, అయితే ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ వచ్చినాక రిమైనింగ్ ఏదైతే ఉందో ఒక సెషన్లో ఫినిష్ చేస్తాను మీకు అన్నీ కూడా, రైట్? ఓకే, కుదురుతుందండి చెప్తాను నేను. ఆల్ రైట్, ఓకే భాస్కర్, ఓకే, సీ యూ.